ఓం సుబ్రహ్మణ్యాయ నమః. సైన్స్కి కూడా అంతుచిక్కని రహస్యాలున్న ఓ ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా? అక్కడ దేవుడి ఉగ్ర రూపం నుండి భక్తుల్ని ఒక వెండి స్తంభం కాపాడుతుందట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? అవును, ఆధునిక సైన్స్కి సైతం సవాలు విసిరే ఎన్నో మిస్టరీలతో నిండిన క్షేత్రమది. మరి ఈరోజు మనం కుక్కే సుబ్రహ్మణ్య ఆలయంలోని ఆ 7 సజీవ అద్భుతాల వెనుకున్న కథేంటో తెలుసుకుందాం. అసలు ఈ ఆలయంలోని ఓ ముఖ్యమైన రహస్యం వైపు వెళ్లాలంటే ఒకే ఒక్క ప్రశ్న మనల్ని నడిపిస్తుంది. అదేంటంటే, గర్భగుడిలో దైవానికి భక్తులకు మధ్య ఒక అడ్డుగోడలాంటిది ఎందుకుంది? మూలవిరాటును భక్తులు నేరుగా ఎందుకు చూడకూడదు? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ వెళితే మనమొక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలోకి అడుగుపెట్టినట్లే. సరిగ్గా మనం మాట్లాడుకుంటున్నది కుక్కే సుబ్రహ్మణ్యస్వామి ఆలయం గురించే. ఇది కేవలం ఓ పూజాస్థలం కాదు, ప్రాచీన రహస్యాలు, సజీవ అద్భుతాలు కొలువుదీరిన ఒక అద్భుత ప్రదేశం. ఇక్కడి ప్రతి అణువులోనూ మనకు యుగాల చరిత్ర కనిపిస్తుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి, సర్పరాజు అయిన వాసుకి, ఇంకా ఎన్నో యుగాల విశ్వాసం అన్నీ ఒకేచోట కలుస్తాయి. కథ ప్రకారం స్వామివారు తన భక్తుడైన వాసుకీకి అభయమిచ్చి తనలోనే ఐక్యం చేసుకున్నారట. అందుకే ఈ క్షేత్రం శక్తికి, శరణు కోరిన వారికి రక్షణకు ఒక గొప్ప ప్రతీకగా నిలిచింది. సరే, మరి ఈ ఆలయ పుట్టుక వెనుకున్న పురాణ గాథలేంటో చూద్దాం. ఈ కథలు మామూలువి కావు, వేర్వేరు యుగాలకు చెందినవి. ప్రతి కథ ఈ స్థలం యొక్క పవిత్రతను మరింత పెంచుతుంది. చూడండి, ఈ ఆలయ మూలాలు ఒక్క యుగానికి చెందినవి కావు. కృతయుగంలోనే కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించి ఇక్కడే దేవసేనను పెళ్లి చేసుకున్నారు. ఇక ద్వాపరయుగానికొస్తే శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడికి ఒక భయంకరమైన చర్మవ్యాధి నయమైంది కూడా ఇక్కడే. ఆ తర్వాత గరుత్మంతుని భయంతో సర్పరాజైన వాసుకికి శాశ్వత ఆశ్రయం దొరికింది కూడా ఇదే పవిత్ర స్థలంలో. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. అదే సుబ్రహ్మణ్యస్వామికి, వాసుకీకి మధ్య ఉన్న విడదీయరాని బంధం. గరుత్మంతుడికి భయపడి వచ్చిన వాసుకి ప్రార్థన విని సుబ్రహ్మణ్యుడు అభయమిచ్చాడట. అంతే, ఆ క్షణం నుండి ఈ పవిత్ర బంధమే ఇక్కడి పూజలకి, మనమిప్పుడు తెలుసుకోబోయే అద్భుతాలకి కేంద్ర బిందువుగా మారింది. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ క్షేత్రములోని ఆ 7 సజీవ అద్భుతాలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. గుర్తుంచుకోండి, ఇవి కేవలం కథలు కాదు, దైవశక్తికి, ప్రకృతికి, మన విశ్వాసానికి మధ్య ఉన్న సంబంధాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. మొదటి అద్భుతం సంపుట నరసింహ. ఇది ఒక ప్రాచీనమైన పెట్టె, ఎవరూ తెరవలేని పెట్టె. దీని వెనుక ఒక ప్రత్యేకమైన ఆచారం కూడా ఉంది. మామూలుగా మనం గుడికి వెళితే నేరుగా మూలవిరాట్ను దర్శించుకుంటాం. కాని ఇక్కడ పద్ధతి వేరు. అవును, ఇక్కడి నియమం ప్రకారం మూలవిరాట్టుని చూసే ముందు ఈ సంపుట నరసింహుణ్ణి దర్శించుకోవాలి. కదేంటంటే, సాక్షాత్తు వ్యాసమహర్షి మధ్వాచార్యులకి కొన్ని శాలిగ్రామాలని, ఒక నరసింహ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారట. వాటినే ఈ పెట్టెలో పెట్టి ప్రతిష్ఠించారు. ఇది ఎంత శక్తివంతమైనదంటే ఎవ్వరూ దీన్ని పగలగొట్టలేరనే నమ్మకం. ఇక రెండవ అద్భుతం బల్లాలరాయి విగ్రహం. ఈ విగ్రహం వెనుక అహంకారంతో మొదలై పశ్చాత్తాపంతో ముగిసిన ఓ పెద్ద కథే ఉంది. ఒక రాజు చేసిన తప్పు తరతరాలు గుర్తుంచుకునేలా చేసింది. బల్లాళ అనే రాజు తన అహంకారంతో ఆ పవిత్రమైన పెట్టెను పగలగొట్టాలని చూశాడు. ఏనుగులతో తొక్కించాడు, పెద్ద పెద్ద బండరాళ్లతో కొట్టించాడు. అయినా సరే ఆ పెట్టె అంగుళం కూడా కదల్లేదు. కాని ఆ పాపం ఊరికే పోతుందా? రాజు శరీరం మొత్తం భరించలేని మంటలతో దహించుకుపోవడం మొదలైంది. ఇక లాభం లేదని పశ్చాత్తాపంతో క్షమించమని వేడుకున్నాకే ఆ మంటలు తగ్గాయట. అందుకే ఆనాటి ఆ వేడికి గుర్తుగా భక్తులు ఇప్పటికీ ఈ విగ్రహానికి వెన్న, పత్తి సమర్పించి చల్లదనాన్ని కోరుకుంటారు. ఇప్పుడు మూడవ అద్భుతం వెండి గరుడ స్తంభం. భక్తులకు, దేవుడికి మధ్యలో ఉంటూనే భక్తులను కాపాడే ఒక అద్భుతమైన రక్షణ కవచమిది. కేవలం స్తంభం అనుకుంటే పొరపాటే, ఇది ఒక దైవిక ఫిల్టర్ లాంటిది. మరి ఈ స్తంభం ఎలా కాపాడుతుందంటారా? కథనం ప్రకారం గర్భగుడిలో ఉన్న వాసుకి నుంచి శక్తివంతమైన విషజ్వాలలు వస్తాయట. ఆ దైవిక వేడి, ఆ శక్తి ఎంత తీవ్రంగా ఉంటుందంటే సామాన్య మానవులు అస్సలు తట్టుకోలేరు. అందుకే మంత్రించిన ఈ వెండి స్తంభం ఆ శక్తి మొత్తాన్ని గ్రహించి అందరినీ కాపాడుతుంది. అందుకే మనం మొదటడిగిన ప్రశ్నకు ఇక్కడే సమాధానం దొరుకుతుంది. ఆ రక్షణ వల్లే భక్తులు నేరుగా దేవుణ్ణి చూడలేరు. ఇక నాలుగవ అద్భుతం ఆది సుబ్రహ్మణ్య మరియు అక్కడి పవిత్ర పుట్ట.
ఇది ఈ క్షేత్రంలో స్వామి వెలసిన అసలైన అత్యంత ప్రాచీనమైన రూపం. విచిత్రమేంటంటే ఇక్కడ దేవుడు విగ్రహ రూపంలో కాకుండా ప్రకృతి రూపంలో దర్శనమిస్తాడు. అవును, అసలు సుబ్రహ్మణ్యస్వామి మొదట వెలిసింది ఇక్కడే. ప్రధాన ఆలయానికి దగ్గర్లోనే ఉంటుంది ఈ ఆది సుబ్రహ్మణ్య ఆలయం. ఇక్కడ దైవం విగ్రహం కాదు, ఒక పవిత్ర పుట్ట. దీన్నే వల్మీకమంటారు. ఆ పుట్ట నుండి తీసిన మట్టినే ప్రసాదంగా ఇస్తారు. ఆ మట్టికి ఎన్నో రోగాలను నయం చేసే శక్తి ఉందని భక్తులు బలంగా నమ్ముతారు. మన 5వ అద్భుతం కుమారధార నది యొక్క పవిత్రత. ఇది కేవలం ఒక నది కాదు, దైవిక గుణాలున్న ఒక దివ్య ఔషధం లాంటిది. అంటారు కదా, ఈ నీటిలో స్నానం శరీరాన్నే కాదు, అహంకారాన్ని, కర్మబంధాలను కూడా కడిగేస్తుంది అని. దాని వెనుక ఓ కథ ఉంది. రాక్షస సంహారం తర్వాత సుబ్రహ్మణ్యస్వామి తన ఆయుధాన్ని ఈ నదిలోనే శుభ్రం చేసుకున్నారట. అప్పటినుంచే దీనికి కుమారధార అనే పేరొచ్చింది. అందుకే ఆ నీటికి అంత శక్తి, అంత పవిత్రత. ఇక 6వ అద్భుతం బ్రహ్మరథోత్సవంలో జరిగే ఒక మిరాకిల్. ప్రతి ఏటా ప్రధాన ఉత్సవం సమయంలో ఖచ్చితంగా జరిగే ఒక దైవిక సంఘటన ఇది. దేవుడు ఉన్నాడు అనడానికి ఇదొక ప్రత్యక్ష సాక్ష్యంలా నిలుస్తుంది. అవును, నిజంగా ఇది ఒక సజీవ నిదర్శనం. ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి రోజున బ్రహ్మరథోత్సవం జరుగుతుంది కదా. ఆ సమయంలో రథం అలా కదులుతుండగా ఎక్కడినుంచో ఆకాశంలో ఒక గరుడపక్షి వస్తుంది. వచ్చి రథానికి ప్రదక్షిణ చేసి మళ్లీ మాయమైపోతుంది. సాక్షాత్తు దేవతలే ఆ ఉత్సవాన్ని చూస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనమేం కావాలి? ఇక చివరిది 7వ అద్భుతం. ఆలయానికి వెనుక కంటికి రెప్పలా కాపాడుతున్నట్టు కనిపించే ఆ గంభీరమైన కుమార పర్వతం. దీన్ని కేవలం ఒక కొండలా చూస్తే సరిపోదు, ఇదొక మహా ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. ఆలయం వెనుక ఆకాశాన్ని తాకుతున్నట్టు ఉంటుంది ఈ శిఖరం. ఇక్కడ ఎంతటి శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రకంపనలుంటాయంటే, విష్ణుతీర్థులు అనే ఒక గొప్ప ఋషి ఇప్పటికీ సజీవంగా ఇక్కడే తపస్సు చేస్తున్నారని నమ్ముతారు. అంతేకాదు, భవిష్యత్తులో ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి ఆయన కిందకు వస్తారని కూడా ఒక ప్రవచనముంది. చూశారుగా, ఈ 7 అద్భుతాలు కేవలం మనం కళ్లతో చూసేవి కావు. భౌతిక ప్రపంచానికి ఆవల ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని మనకు పరిచయం చేస్తాయి. అందుకే అంటారు, కుక్కే అనేది ఒక ప్రదేశం కాదు, అదొక అనుభవం అని. ఈ యాత్ర కేవలం ఒక ప్రదేశానికి వెళ్లడం కాదు, మన అంతరంగం నుంచి వచ్చే ఒక దైవీక పిలుపుకు స్పందించడం లాంటిది. కొన్ని పుణ్యక్షేత్రాలకు మనం వెళ్లాలని అనుకోం, ఆ దైవమే మనల్ని పిలుచుకుంటుందంటారు గదా. కుక్కే సుబ్రహ్మణ్య అలాంటి క్షేత్రమే. అందుకే కుక్కే యాత్ర అనేది ఆత్మకు వినిపించే ఒక అదృశ్య పిలుపులాంటిది. అక్కడకు వెళ్లడమంటే అహంకారాన్ని వదిలి భక్తితో శరణు కోరడం. అక్కడ వేసే ప్రతి అడుగు ఒక ప్రాయశ్చిత్తం, చేసే ప్రతి నమస్కారం ఒక సమాధానం. ఇది దైవశక్తిని మనసారా అనుభవించే ఒక మాటల్లో చెప్పలేని అనుభూతి.